వ్యసనాల చేత పాడైపోయిన వారిని బాగు చేసే శక్తి వాక్యానికి ఉందండి. పెదవేగి దగ్గర లక్ష్మీపురం అనేది ఒక ఊరు ఉంటుంది. అక్కడ వాక్యం చెప్తాకి వెళ్ళాను. ఒకసారి వాక్యం చెప్పేసాను, రెండోసారి మరలా పిలిచారు, అక్కడ మరలా వెళ్ళాను. కొంతకాలం తర్వాత నేను కారు దిగ్గానే 2 పురుషులు వచ్చారు. గబగబ రండి నేను తీసుకెళ్తామని భుజాల మీద చేతులు వేసుకుని నన్ను నడిపించుకెళ్తున్నారు. వెళ్తూ 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 ఉండగా ఒక అతను మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మీరు ఫస్ట్ వచ్చినప్పుడు వాక్యం చెప్పారు కదా, గెరాషీనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు చేసే శాస్త్రాలు ఉంటాయి, తన్ను తాను గాయపరుచుకున్నాడని చెప్పారు కదా. ఎస్, ఆ దెయ్యం పట్టినోడిని తాగి తాగి నా జీవితాన్ని గాయపరుచుకున్నవాడిని నేను. తాగి తాగి నా భార్యను కొట్టినోడిని, తాగి తాగి ఇంట్లో ఉన్న వస్తువుల్ని పాడు చేసినోడిని, భార్యను ఏడిపించాను. ఒకప్పుడు నేను అందరికీ భయంకర వ్యక్తిగా ఉండేవాడిని, ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిగా ఉండేవాడిని. ఆ రోజు మీరు విన్న వాక్యం బట్టి ఇదిగో మగసిరితనం అంటే మగాడంటే యాండి భార్యను బాధేసేవాడు మగాడు కాదు, భార్య కన్నీరు పెట్టకుండా, కంటె తడి పెట్టకుండా చూసుకునేవాడు మగాడు, మగసిరి గలవాడు అన్నప్పుడు ఆ మాట నా గుండెని తగేసిందండి. నీ తాగుడు తాగి 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 నీ అవయవాలు పాడైపోతే నిన్ను చూసుకునేది, నిన్ను పట్టించుకునేది నీ భార్యే. ఎవడో చూడడో. ఎందుకు నువ్వు తాగే డబ్బులతో నీ భార్యకి పెట్టుకుంటే, నీ బిడ్డలు పెట్టుకుంటే అది వారి జీవితంలో సంతోషం ఇస్తుంది. నువ్వు తాగితే నీ కుటుంబం పాడవుతుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది మీరు చెప్పారు కదా బ్రదర్. నిజమే, అలాగే జరిగింది. నేను త్రాగినంత కాలం నా భార్యను కొట్టారు, నా భార్యను ఏడిపించాను, నా బిడ్డలకు మంచి ఫుడ్ పెట్టలేదు, మంచి చదువులు ఇవ్వలేదు. కానీ మీరు ఆ రోజు చెప్పిన వాక్యం విన్నాను, నాకెంతో నెమ్మది వచ్చింది. ఎందుకు ఈ తాగుడు, దీనివల్ల నాకు కలిసి వచ్చేది ఏంటి? ఈ తాగుడు వల్లే కదా మా అమ్మ నాన్న దగ్గర నాకు విలువ లేదు, ఈ త్రాగుడు వల్లే కదా మా అన్న దగ్గర విలువ లేదు, ఈ త్రాగుడు వల్లే కదా నా భార్యకి నేను ఇష్టమవుతా లేదు, విలువ లేదు, ఈ త్రాగుడు వల్లే కదా నా బిడ్డల దగ్గరికి రాలేకపోతున్నారు. నిజమే. ఒకవేళ డ్రింకర్స్ ఎవరైనా ఉంటే, తాగేవారు ఎవరుంటే మీరు ఎప్పుడైనా గమనించరు లేదో, నువ్వు తాగి తాగి విచ్చలవిడిగా ఏ గంజాయిలో, ఖైనీలో, తంబాకులో, పాను పరగలు నవ్వులు ఇంటికి వస్తే నీ దగ్గరికి పరుగు పడిన నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తున్నారా? ఆలోచించి. అందరూ నీకు దూరంగా ఉంటున్నారా, దగ్గరగా ఉంటున్నారా? ఆ బిడ్డ జీవితం అలాగే ఉండేదంట. ఆ రోజు ఆ వాక్యం విని అతను బ్రతుకు మారింది. వ్యసనపరుడు సంసారిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా మారాడు. ఆయన చెప్పాడండి సాక్ష్యం. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది, మరో పక్కన ఎంతో సంతోషం వేసింది. ఒక్క ప్రసంగం ఒక కుటుంబాన్ని మార్చేసింది, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. అండ్ ఒక ఆడబిడ్డకు ఒక మంచి భర్తగా మారడానికి అవకాశం వచ్చింది, బిడ్డలకు ఒక మంచి తండ్రిగా మారడానికి అవకాశం వచ్చింది, మంచి కొడుకుగా మారాడు, మంచి బ్రదర్గా మారాడు. ఆ పక్కన అన్నయ్య అక్కడ నిజమండి చెప్పింది, వీడు చాలా భయంకరంగా ఉండేవాడండి మా తమ్ముడు, చాలా బాధపడేవారు వీడి కోసం, ఎన్నో గొడవలు అయిపోతూ ఉండేవాడి వీడి కోసం. కానీ ఇప్పుడు వీడెంతో మంచోడైపోయాడండి. ఈరోజు మీరు వస్తున్నారని తెలిసి పొద్దునుంచి పనిలో కూడా వెళ్ళలేదు, అన్ని పనులు చేశాడండి. మరలా మీరు ఈరోజు ఏం చెప్తారా అని యాండి వాళ్ళ కుటుంబంతో సహా వచ్చారండి. చూసారా, వాక్యానికి అంత శక్తి ఉందా అని హేళన చేస్తున్న వారులారా, ఎస్, వాక్యానికి, దేవుని మాటకే శక్తి ఉన్నదే. మరణిస్తున్న వారిని, చచ్చిపోదాం అనుకున్న వారిని, ఎంతో మందిని బ్రతికించింది వాక్యం. వ్యసన పరుల్ని మార్చింది వాక్యం, నరహంతకులను మార్చింది వాక్యం, వ్యభిచారులను మార్చింది వాక్యం, పాపాత్మురాని స్త్రీని మార్చింది దేవుని మాటే, సమరయ స్త్రీని మార్చింది దేవుని మాటే. వాక్యం అంటే దేవుని మాటలేనండి.